విద్యార్థులు బర్త్ కంట్రోల్ మెథడ్స్ గురించి మనం నేర్చుకుందాం. ఈ సెక్షువల్ యాక్ట్స్ అనేటువంటివి అంటే సెక్స్లో పాల్గొన్నటువంటి మాట పొటెన్షియల్లీ అవి ప్రెగ్నెన్సీకి దారితీస్తాయి అన్నమాట. ఈ ప్రెగ్నెన్సీ అనేటువంటిది ఏంటంటే బాడీని చాలా కోరుకుంటుంది. ఏమిటంటే ఫిజికల్గా బలంగా ఉండాలి, మైండ్ కూడా సెట్ అవ్వాలన్నమాట. దేనికి? ప్రెగ్నెన్సీని అంగీకరించడానికి బాడీ. ఇఫ్ షీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఇట్, అది హెల్త్కి యాడ్వర్స్లీ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఓకే, దెర్ఫోర్ చాలా పద్ధతులు ఉన్నాయన్నమాట అండ్ డివైజెస్ దేనికి? అవాయిడ్ ప్రెగ్నెన్సీకి. అర్థమైందా విద్యార్థులు? అసలు ప్రెగ్నెన్స్ ఎలా వస్తుంది? జనరల్గా మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే ఒక ఎగ్ ఒక స్పెర్మ్ కలిస్తే వస్తాయి మన సెక్షువల్ యాక్టివిటీలో చేయడం వలన ఆ రెండు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ రెండు న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా కలవనివ్వకుండా ఉండడాన్ని మనం ద్వారా ప్రెగ్నెన్సీని మనం ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఎనీ డివైస్, ఏ డివైస్ అయినా సరే, ఏ కెమికల్ డ్రగ్ అయినా సరే, ఏదైతే ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుందో దాన్ని కాంట్రాసెప్టివ్ అంటారన్నమాట. అలా కదా, అంతే కదా. అలాగే బర్త్ కంట్రోల్ మెథడ్స్ కెన్ బి వేరియస్ టైప్స్ మాట కదా. వాటిని ఏ పార్ట్నర్ అయినా అంటే మేల్ అయినా ఫిమేల్ అయినా వారు ప్రిఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫిజికల్ డివైసెస్ అంటే ఏంటంటే అంటే స్టాప్ చేసేవన్నమాట. విచ్ స్టాప్స్ ది ప్రెగ్నెన్సీ ఆర్ కండోమ్స్ అండ్ డయాఫ్రమ్ క్యాప్స్. అర్థమైందా విద్యార్థులు? ఇలా విద్యార్థులు ఏదైనా సరే విచ్ ప్రివెంట్స్ ఓకే రీచింగ్ స్పర్మ్స్ టు ఓవా ఫర్ ఫెర్టిలైజేషన్. ఓవా, ఓవ్యూల్, ఓవమ్, స్పర్మ్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం క్రితం వీడియోలో. అవి బాగా మీరు చదివితే అవగాహన చేసుకుంటేనే ఇది మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే, ఇలా ఇటువంటి డివైసెస్ నాట్ ఓన్లీ ప్రివెంట్స్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ మాట, ప్రెగ్నెన్సీనే కాకుండా ఇట్ విల్ డెఫినెట్లీ ట్రాన్స్మిట్ సమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారన్నమాట. ఎస్టీడీస్ అంటారన్నమాట. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ను కూడా ఆపుతాయి. లైక్ గొనేరియా, సిఫిలిస్ అండ్ ఎయిడ్స్. వీటిని కూడా ఈ డివైసెస్ ఆపుతాయి అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇలా కాకుండా ఏ అదర్ మెథడ్ అయినా కాంట్రాసెప్షన్ అయినా సరేకి ప్రొటెక్షన్ ఇవ్వాలన్నమాట. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్కి ప్రొటెక్షన్ ఇవ్వలేమన్నమాట. ఈ డివైసెసే ఓన్లీ దే విల్ గివ్ ప్రొటెక్షన్ టు ది ప్రెగ్నెన్సీ అండ్ అవాయిడ్ ఎస్టీడీ డిసీజెస్ అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? అలాగే కెమికల్ ఫార్మ్ ఆఫ్ లైక్ పిల్స్ మాట, అవి ఏదైనా ఇండ్యూస్డ్ ఓరల్లీ తీసుకోవడం వల్ల కానీ ఆర్ ఇన్సర్టింగ్ ఇన్ టు ది ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ వెజినాలో ఇన్సర్ట్ చేయడం వల్ల కానీ ప్రెగ్నెన్సీని ఆపు చేయొచ్చు. అది ఏమిటి? ఇట్ కన్సర్న్స్ సమ్ హార్మోన్స్ అన్నమాట. మీరు నేర్చుకున్నారు ఇవన్నీ. మీకు తెలియాలంటే ముందు లెసన్లు వీడియోలు చూస్తే కానీ బాగా తెలియదు. మనం చాలా హార్మోన్స్ నేర్చుకున్నాం కదా. మనం మెన్స్ట్రల్ సైకిల్ ఎలా వస్తుంది అనేటువంటివి, ఏ హార్మోన్స్ వల్ల వస్తుంది అనేటువంటివి నేర్చుకున్నాం మనం. అది గుర్తు తెచ్చుకోండి. ఇవి ఇట్ కంటైన్స్ మాట. ఈ పిల్స్ కంటైన్స్ దట్ హార్మోన్స్ విచ్ స్టాప్స్ ఓవరీస్ ఫ్రమ్ రిలీజింగ్ ఓవమ్ ఇన్ టు ది ఓవిడక్ట్స్. అర్థమైందా? అప్పుడే స్పెర్మ్ వెళ్ళి ఒకే ఫెలోపియన్ ట్యూబ్లో కలుస్తుంది మరి. అప్పుడే ప్రెగ్నెన్సీ అది రానివ్వకుండా చేస్తాయి అన్నమాట ఈ పిల్స్. అర్థమైంది కదా. ఇలాగా ఇప్పుడు ఈ సాధారణంగా ఇదివరకు లేవు కానీ ఇప్పుడు పిల్స్ ఫర్ మేల్స్ కూడా అవి అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. ఈ పిల్స్ ఏం పని చేస్తాయంటే దీస్ పిల్స్ న్యాచురల్లీ దే విల్ కిల్ స్పెర్మ్స్ అండ్ హెన్స్ ఆర్ కాల్డ్ స్పెర్మిసైడ్స్ అంటారన్నమాట. ఓకే, స్పెర్మ్స్ని కిల్ చేస్తాయి. ఓకే, అందువల్ల వీటిని స్పెర్మిసైడ్స్ అని కూడా అంటారు. ఇక ఈ బర్త్ కంట్రోల్ మెథడ్స్లో ఒకటి ఇన్సర్టింగ్ కాపర్ టీ. చూడండి విద్యార్థులు, ఆ స్పెర్మ్ అలా
విజయనాల నుంచి యూట్రస్కి వెళ్ళి అక్కడి నుంచి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ ఎగ్ని మీట్ అవుతుంది. అది బిఫోర్ ట్యూబెక్టమీ మాట. ఏది అడ్డు ఉండదన్నమాట. సో ఈ కొన్ని కాంట్రసెప్టివ్ మెథడ్స్లో మనం కొన్ని చెప్పుకున్నాం కదా, దాంట్లో కాపర్ టీ అనేటువంటిది లోపల పెడతారన్నమాట. అదేం చేస్తుందంటే ఇట్ విల్ మేక్ హర్డిల్ స్పెర్మ్ టు గో దిస్ వే ఆర్ దట్ వే ఇంటు ది ఫెలోపియన్ ట్యూబ్ సో దట్ ది స్పెర్మ్ విల్ నాట్ మీట్ ఎగ్ మాట. ఓకే, కాపర్ టీ ఇన్సర్ట్ చేయడం వలన వెజినాలోకి కాపర్ టీని ఇన్సర్ట్ చేయడం వలన అది విచ్ స్టాప్స్ ఓకే ది స్పెర్మ్ టు రీచ్ ఎగ్. అర్థమైందా విద్యార్థులు? అలాగే ట్యూబెక్టమీ అంటారన్నమాట. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ ట్యూబెక్టమీ చూపిస్తున్నాం. ఏం చేస్తుంది, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ని అటు ఫెలోపియన్ ట్యూబ్ని ఇటు ఫెలోపియన్ ట్యూబ్ని కట్ చేసి వాటిని అటు ఇటు టై చేసేసి దాన్ని మళ్ళీ లోపల పెట్టేస్తారు. సో దట్ స్పెర్మ్ విల్ నాట్ రీచ్ ఫెలోపియన్ ట్యూబ్ ఇంటూ ఫెలోపియన్ ట్యూబ్ టు మీట్ ఎగ్ మాట. ఓకే, ఇది కంప్లీట్ శస్త్ర విధానం అన్నమాట. అంటే ఆపరేషన్ చూడండి, ఆ రింగ్లో చూపిస్తోంది, అలా టై చేసి అటువైపు ఇటువైపు దాన్ని లోపల పెట్టేస్తారన్నమాట. అర్థమైందా విద్యార్థులు? అంటే కట్ ఎండ్స్ ఆఫ్ వ్యాజ్ డిఫరెన్సెస్ ఆర్ సీల్డ్. అంటే మనం చదువుకున్న చూసారా, వ్యాజ్ డిఫరెన్స్ని కట్ చేయడం వలన స్పెర్ము రిలీజ్ అవుతుందన్నమాట. ఓకే, మరలా మీరు నా వీడియోలు మీరు చూస్తుంటే వెనకాలవి ప్రీవియస్ వీడియో ఇది చాలా బాగా అర్థమవుతుంది. సో ఇంకో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏంటంటే, వై డిడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ ది లీగల్ మ్యారేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ 21 అండ్ గర్ల్స్ 18? ఇది కూడా బుక్లో క్వశ్చన్ అడిగాడు అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ లీగల్ మ్యారేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ 21 గర్ల్స్ 18గా ఫిక్స్ చేసింది. అప్పుడే మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారని. టీనేజ్ మదర్స్, ఇది ఎందువల్ల అంటే టీనేజ్ మదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ఫర్ మదర్హుడ్. ఇదే ఒక కారణం. ఎర్లీ మ్యారేజ్ అండ్ ఎర్లీ మదర్హుడ్ కాజెస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫర్ ద మదర్ అండ్ బోత్ చైల్డ్. ఇది కూడా మనం చెప్పుకున్నాం, ఇదో కారణం. ఇట్ మే ఆల్సో ఎర్లీ మ్యారేజ్ అండ్ మదర్హుడ్ కాజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదా. ఇది ఒక మెంటల్ ఎగుని మాట. యాజ్ టీనేజ్ మదర్ ఈజ్ నాట్ రెడీ ఫర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మదర్హుడ్. ఇది బిడ్డని కనడంలోనూ బిడ్డని పెంచడంలో కూడా ఆమె తక్కువ వయసు ఉంటుంది. కాబట్టి టీనేజ్ మ్యారేజెస్ గవర్నమెంట్ అంగీకరించకుండా దానికి ఒక తగ్గ ఫిక్స్డ్ ఏజ్ని నిర్ణయించింది. వెల్కమ్ స్టూడెంట్స్, జిఎస్ఆర్ పవర్ బయాలజీ న్యూట్రిషన్ 5. నేను ఒక టిపికల్ ట్రికీ క్వశ్చన్ అడిగాను. కొంతమంది బాగానే ఆన్సర్లు ఇచ్చారు, కానీ కొంతమంది కొంచెం తేడాగా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆన్సర్లు చూసుకుని మీరు సరి చేసుకోండి. ఓకే, మిస్టర్ సోము ఈజ్ లేజీ అండ్ ఈజ్ నాట్ క్లీనింగ్ హిస్ టీత్ ప్రాపర్లీ అండ్ రెగ్యులర్లీ. ది టీత్ బికేమ్ కవర్డ్ విత్ ఎ స్టిక్కీ yellowish లేయర్. అలా చేయడం వలన yellowish లేయర్తో కూడుకుని ఉన్నాయట ఆయన పళ్ళు. లేయర్ పి అంటే ఏ లేయర్ ఇది? దాని మీద ఏం లేయర్ వచ్చింది? దాన్ని ఏమంటారంటే డెంటల్ ప్లేక్ అంటారన్నమాట. అది విత్ ఫుడ్ పార్టికల్స్ అండ్ బ్యాక్టీరియా తో ఉంటుంది అది. సిన్స్ లేయర్ డబ్ల్యూ కవర్స్ యువర్ టీత్ ది ఆల్కలైన్ లిక్విడ్ ఎక్స్ సెక్రెటెడ్ బై వై. ఇక్కడ చూడండి, సిన్స్ లేయర్ వై కవర్స్ యువర్ టీత్. ఏ లేయర్ కవర్ చేస్తుంది మన పళ్ళని? ఎనామిల్.
ఎనామిల్ లేయర్ కవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట యువర్ టీత్. ది ఆల్కలైన్ లిక్విడ్ ఏమిటి అందరికీ తెలుసు, సెలైవా, secreted by salivary glands. Okay, inside the mouth cannot reach the teeth surface, neutralize the acid formed by the action of the organism bacteria jed and sugars food, and hence tooth decay sets in. ఇక్కడ వాట్ ఈస్ ది లేయర్ W? ఏది? ఎనామిల్. ఓకే, అండ్ వాట్ ఈస్ ది స్టికీ yellowish లేయర్ P? ఏం చెప్పను? డెంటల్ ప్లేక్. Okay, and what is the name of the alkaline liquid X? Saliva. And tell me the name of Y. What is Y? Secreted by salivary glands. Lastly, what is jed organism? Bacteria. ఇప్పుడు మీరు సరి చేసుకుని ఎన్ని రేట్లు వచ్చాయో మీరు చూసుకోండి. ఓకే.